సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది అన్ని జన్మలలో మానవ జన్మ ఉత్తమమైనటువంటి జన్మ. దేంట్లో ఉత్తమము అంటే ఇప్పుడు ఏనుగున్నది, ఏనుగు తినంత మనం తింటామా? తినదే అంటే మనం ఉత్తమం కాదన్నమాట. ఇప్పుడు పాములు ఉన్నాయి, ఒక సంవత్సరం నిద్రపోతాయి, మనం నిద్రపోతామా? నిద్రపోయే దాంట్లో కూడా మనం ఉత్తమం కాదు. పంది ఉన్నది, 10 మంది పిల్లలు కంటారు. ఒక్కొక్కసారి జీవితంలో అది 100-200 పిల్లలు కంటారు. మరి సంతానం ఉత్పత్తి చేసేదంట మనము 10 కంటే తక్కువనే ఉన్నాం అన్నమాట. దానికోసం మనం మానవ జన్మ రాలేదన్నమాట. ఆహార నిద్ర భయమైతునాది సామాన్యమేత పశుభిర్ నరాణం జ్ఞానం నరాణం అధికో విశేష జ్ఞానేన పశుభి సమాన అని పెద్దలు. అంటే ఆహారము అందరికీ అవసరమై జీవనం మొదలుకొని బ్రహ్మదేవుడి వరకు అందరూ ఆహారం తింటారు. నిద్ర అందరికీ నిద్ర ఉండాల్సిందే. భయం అందరికి భయం ఉంటుంది కదా. ఏదో భయం ఉంటుంది. భయం లేవు చెప్పండి. భయం ఆహారం అంటే సాగు భయం, అన్ని భయాలు. ఆహారం నిద్ర భయం మైథునం అంటే సంసారం చేసి పిల్లలుగా ఉండడం అందరికీ ఉన్నది. సామాన్యమేత పశుభిర్ నరాణం పశువులకు మనుషులకు ఇది సామాన్య. ఆహారము నిద్ర భయ మైథునం ఈ 4 సమానం. మరి మనుషులకి ఏంటంటే జ్ఞానం నరాణం అధికో విశేష. మనిషికి జ్ఞానం అనేది విశేషం ఉన్నదంట. ఏమి జ్ఞానం? ఏమి జ్ఞానం? పిల్లలు అరోధ చెప్పమ్మా. ఓ అమ్మ, జ్ఞానం నరాణం అధికో విశేష అంటే మనుషులకు జ్ఞానం అనేది అధికంగా ఉండదు. అంటే పశువులు చేయలేని మనం చేయగలిగేది జ్ఞానం. ఏ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ప్రపంచ జ్ఞానం అన్నిటికీ ఉంది. అవి చూసిందేగా అవి చూస్తున్నాయి, మనం చూసిందేగా మనం చూస్తున్నాం. ప్రపంచ జ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం. ఈ ఆత్మ అంటే ఏంటి చెప్పండి? భూమి అంటే మీకు తెలుసా? నీళ్ళు అంటే మీకు తెలుసా? అగ్ని అంటే మీకు తెలుసా? గాలి అంటే మీకు తెలుసా? ఆకాశం అంటే మీకు తెలుసా? సూర్యుడు అంటే మీకు తెలుసా? చంద్రుడు అంటే మీకు తెలుసా? ఇవన్నీ తెలుసు మీకు. ఈ శరీరం అంటే మీకు తెలుసా? తెలుసు. మనస్సు అంటే నీకు తెలుసు. కానీ మనస్సు ఏది ఇష్టపడుతుంది, ఏది ఇష్టపడతలేదు, నీ మనస్సు అన్నిటికీ తెలుసు. కానీ నువ్వెవరో నీకు తెలియదు. మనం శరీరం అనుకుంటున్నాం. ఈ శరీరం నీకు వచ్చింది, అది టూల్ అంటారు. టూల్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అని కంప్యూటర్ భాషలో ఉంటారు. ఆ కంప్యూటర్లో హార్డ్వేర్ ఒకటి ఉంటుంది, సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది అనమాట. మళ్ళీ ఈ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ నడవాలంటే దానికి పవర్ ఉండాలి. పవర్ అంటే బ్యాటరీ అని ఉండాలి, కరెంట్ అన్నా ఉండాలి. ఈ 3, ఒకటి హార్డ్వేర్, ఒకటి సాఫ్ట్వేర్, ఒకటి పవర్. ఈ 3 కలిస్తేనే కంప్యూటర్ నడుస్తుంది. పవర్ లేకున్నా నడవదు, సాఫ్ట్వేర్ లేకున్నా నడవదు, హార్డ్వేర్ లేకున్నా నడవదు అనమాట. ఆ విధంగానే ఈ స్థూల శరీరం ఉంది కదా, దీన్ని హార్డ్వేర్ అంటారు అనమాట. ఈ మనస్సు ఉంది కదా, దాన్ని సాఫ్ట్వేర్ అంటారంట. పవర్ ఏంటంటే మనమే పవర్, ఆత్మ అంటారు అనమాట. ఆ ఆత్మ. ఈ ఆత్మ జ్ఞానం అనేది మనం బతుకుండగానే ఇహైవ సంతోత విస్మస్తద్వయం నచేదవేదిర్ మహతి వినష్టి ఏ తద్విదుర్ అమృతాస్తే భవంతే అతేతరే దుఃఖమేవాపి అంది. బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయము 3వ బ్రాహ్మణంలో వస్తుంది అనమాట. ఇహైవ సంతో అథ విస్మస్తద్వయం. మనం బతుకుండగానే నేనెవరో తెలుసుకోవాలి. నచేద్ అవేదిర్ మహతి వినష్టి. ఒకవేళ నేనెవరో నువ్వు తెలుసుకోలేదనుకో ఈ మానవ జన్మలో, మహతి వినష్టి అంటే ఏంటంటే మళ్ళీ దానివల్ల ఒక గొప్ప నష్టం ఉండదన్నమాట. నష్టం, నేను నష్టం అనడానికి మామూలుగా ఒక కథ చెప్తుంటా. ఎట్లాంటి నష్టం అంటే, ఒక ఆయన ఒక ఊరు, పెద్ద ఊరు, ఆ ఊరికి పెద్ద కాంపౌండ్ వాళ్ళు ఉంది. అయితే ఆ ఊరి నుండి బాగా ధనవంతులు ఉన్నారన్నమాట. అయితే దానికి ఒకటే గేటు. అయితే ఆ గేట్ ఉండగానే అందరికి వెళ్ళాలి.
ఒక ఆయన గుడ్డి ఆయన, వేరే ఒక గుడ్డి ఆయనకు ఒక ఆయన చెప్పిండారు, ఈ ఊళ్ళల్లో నువ్వు ఏమడక తింటావు ఆడిపో, ఆ ఊరికి పోతే చాలా ధర్మవంతులు ఉన్నారు, బాగా ఇడ్లీలు దోశలు వడలు రకరకాలు చేసుకుని తింటారు, అక్కడికి బొమ్మని చెప్పిండు అనమాట. మరి ఎట్లా పోవాలంటే ఒక ఆయన బయట తీసుకుపోయి ఆ గ్రేవ్ దగ్గర వదిలిపెట్టి ఆ లోపలికి పోయింది. లోపలి పోతే పోయాము, అంత పెద్ద ధనవంతుడు అనమాట, బ్రహ్మాండంగా ఓ ఇడ్లీలు దోశలు వడలు పులిహారు అప్పనాలు ఏమేమో 6 నెలలు తిన్నాడు. ఎన్ని నెలలు? 6 నెలలు. తిరిగి బాగా పిల్లలు ఉన్నారు, మరి చూసినా పోవాలి కదా, పోవాలని గుర్తు పెడితే దానికి కూడా ఒకటే ఎట్లా పోవాలని తెలియదు. ఒక పెద్ద ఆయన అడిగింది, స్వామి నా పరిస్థితి ఇట్లా, నేను బయటికి వెళ్ళాలంటే అయ్యో అట్లా అని వాళ్ళు చేయి పట్టుకొని అక్కడ కాంపౌండ్ వాళ్ళు చుట్టూ రోడ్డు ఉందన్నమాట, రిగ్ రోడ్డు. ఆ కాంపౌండ్ వాళ్ళు పట్టించింది అనమాట. హైదరాబాద్ లాంటి సిటీ అది, దానికి కాంపౌండ్ వాళ్ళు పట్టించింది. దీన్ని ఎప్పటి బొమ్మన్నాడు అనమాట. ఇక అయ్యా నమస్కారం అయ్యా నాకు దారి పెట్టినామని ఆ కాంపౌండ్ వాళ్ళు పట్టుకుంటూ పోతున్నాడు. అయితే వీడు 6 నెలలు తిన్నాడు కదా, ఏదంటే అది వీడికి గజ్జి రోగం వచ్చింది. ఏమొచ్చింది? గజ్జి రోగం వచ్చింది. అయ్యా అది కొంచెం గోపుతున్నాడు నడుస్తున్నాడు, గోకినప్పుడు నిలబడి నడుస్తలేడు, నడుస్తా గోపుతున్నాడు, మళ్ళీ పట్టుకుంటున్నాడు అనమాట. ఇక ఆఖరికి ఒక రోజు మొత్తం నడిచినాక ఎప్పుడో ఒకసారి గేట్ వచ్చింది. గేట్ రాగానే వీటికి అది ఉంది కదా, ఏది తామర, ఆ గోపుతా ఆ గేట్ దాటి మళ్ళీ అవతల గొడవ పట్టుకున్నాడు. ఇక మళ్ళీ నాడు ఈ గేట్ దగ్గర రావాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి? మరి అర్థమైందని చెప్పింది. ఆ గేట్ దగ్గరికి రావాలంటే మొత్తానికి కాదని పోతా ఇది అనమాట. ఈ 84 లక్షల జీవరాశి ఉన్నది కదా, 84 లక్షల జీవరాశి చక్రం మన అండజాలు, పిండజాలు, శ్రేణిజాలు, రుబ్బిజాలు, 84 లక్షల జీవరాశి. ఈ మానవ జన్మనే గేట్. ఈ మానవ జన్మ ఉంటేనే నేను ఆత్మను ఇక చూసిన కాడికి సంసారం కడుతూ చూసిన కాడికి చాలు, విన్న కాడికి చాలు, తిన్న కాడికి చాలు, చేసిన కాడికి చాలు, అనుభవించిన కాడికి చాలు. ఈ సంసారంలో సుఖం ఎక్కువ ఉందా దుఃఖం ఎక్కువ ఉందా చెప్పండి? సుఖం ఎక్కువ ఉందా దుఃఖం ఎక్కువ ఉందా? దుఃఖం ఎక్కువ ఉందన్నమాట. ఏమి సుఖం ఉండదు కానీ సుఖమల్పం బహుదేశాః విషయార్థిరాహిణామున. సుఖమేమో తక్కువ, దుఃఖమేమో ఎక్కువ అనమాట. ఈ విషయం ఒక మనిషికి తక్కువ, పశువులకు తెలియదు అనమాట. ఈ సంసార సాగరం బయటపడాలంటే మనం ఈ జన్మలోనే బయటపడాలంటే నేను ఎవరు అని తెలుసుకోవాలి. నేను ఎవరు? ఈ శరీరం నేను అనుకుంటాం, ఈ శరీరం నీది. మనస్సు నేను అనుకుంటాం, మనస్సు నీది, నువ్వు వేరన్నమాట. అందుకనే మనము గురువు దగ్గర కూర్చొని ఇవన్నీ దేంట్లో రాసి ఉంటుందంటే ఉపనిషత్తుల్లో ఉంటుంది ఈ విద్య. ఈ విద్య పేరు బ్రహ్మ విద్య అంటారు. ఇప్పుడు పాక విద్య అంటే వంట విద్య, అమ్మకమ్మ దగ్గర నేర్చుకోవాలి కదా. అట్నే రకరకాల విద్యలు ఉంటాయి కదా, కంప్యూటర్ విద్య ఒకటి, ఎకనామిక్ ఒకటి, ఇంకా రకరకాల రాజకీయ విద్య, సివిక్స్ అంటారు, రకరకాల విద్యలు ఉంటాయి. దాంట్లో దీన్ని బ్రహ్మ విద్య అంటారు. బ్రహ్మ అంటే ఎవరంటే మనమే, మనకు సంబంధించిన విద్యలే బ్రహ్మ విద్య అంటారు అనమాట. ఈ బ్రహ్మ విద్య ఉపనిషత్తుల్లో ఉంటుంది. ఆ ఉపనిషత్తుల్లో మనం కూర్చొని గురువు దగ్గర కూర్చొని వినాలి. మనం చదువుకుంటే కొంత వస్తుంది కానీ అంత మాత్రమో రాదు, కొంత వస్తుంది. ఏదో భగవద్గీత తాత్పర్యం చదువుకుంటే, ఉపనిషత్తు తాత్పర్యం చదువుకుంటే, ఆ యూట్యూబ్లలో అక్కడక్కడ కొన్ని వాళ్ళ ఉపన్యాసాలు వీళ్ళ ఉపన్యాసాలు అయితే కొంత పడుతుంది కానీ అంత అనేది రాదు. అందుకనే ఆత్మవాహరే శ్రోతవ్యో ద్రష్టవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య మైత్రేయి ఆత్మనావాహరే దర్శనేన శ్రవణేన మధ్య విజ్ఞానేన ఇదం సర్వం నిధిదము. ఇది ఎవరు చెప్పిందంటే మైత్రేయి చెప్పిందనమాట. మైత్రేయి అంటే యాజ్ఞవల్క్యుడు మైత్రేయి దగ్గరికి పోయి, అమ్మ నాకు 2 భార్యలు కదా, నాకు సంతానాన్ని, చిన్న సంతానం కలిగితే సంసారం అయిపోతుంది, సంసారం ఉండకూడదు, ఇక అది పిల్లలకు చెప్పి వెళ్ళిపోవాలి. ఇక నా సంసారం అయిపోయింది, నేను ఆత్మజ్ఞానం కోసము బయటకు వెళ్తున్నా, మరి మీరు అడవిలో తపస్సు ఏం లేదు కదా అమ్మగారు, ఏదో తల ఇంత పంచిపెట్టిపోతా, మరి మీ అనుమతి ఇవ్వాలా అంటాడు అనమాట. ఆ అమ్మగారు నువ్వు ఇచ్చినటువంటి ఆ ఐశ్వర్యంతో నాకు ఆత్మజ్ఞానం కలుగుతుందా అని అడిగింది. అంటే ఆయన అన్నాడు, నా నేటి అమృతత్వస్యతు నా ఆశాస్తి విత్తేనా,
నువ్వు ఇచ్చినటువంటి డబ్బు, నేను ఇచ్చిన డబ్బుతో నీకు సంసారం కలుగుతుంది. సంసారం అంటే కారు కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, ఆస్తులు కొనుక్కోవచ్చు, ఇక ఉండొచ్చు తప్ప అమృతత్వ శిష్యుని ఆశ అంటే మోక్షం అనేది నీకు ప్రసాదించింది కాదని. అట్లాంటప్పుడు ఎందుకు స్వామి ఈ వయసులో నేనేం భోగాలను ఇస్తా, ఇచ్చే డబ్బు ఎట్లా వస్తే వస్తుందేమో కానీ నాకు ఆత్మజ్ఞానం ఉపదేశించండి అంటారు అనమాట. ఎవరు? మైత్రేయి. అప్పుడు దానికి చాలా సంతోషము. ఆత్మజ్ఞానాన్ని అడిగేదానికి అమ్మగారులకు చాలా మంది అడగరు, నువ్వు ఆత్మజ్ఞానాన్ని అడిగినావు, చాలా గొప్పదే, రా కూర్చో నేర్పుతా అని. అప్పుడు ఆయన ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాడు అమ్మగారికి అన్నమాట. నవాహరే పత్యుకామాయ పతి ప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి నవాహరే జాయ జై కామాయ జాయ ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ జాయ ప్రియా భవతి నవాహరే పుత్రాణం కామాయ పుత్ర ప్రియా భవంతి ఆత్మనస్తు కామాయ పుత్ర ప్రియా భవంతి నవాహరే విత్తస్య కామాయ విత్తం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి నవాహరే ब्रह्मस्य कामाय ब्रह्मप्रियं भवति आत्मनस्तु कामाय ब्रह्मप्रियो भवति नवारे चंद्रस्य कामाय चंद्रं प्रियं भवति आत्मनस्तु कामाय चंद्रं प्रियं भवति नवारे लोकानां कामाय लोकाप्रिया भवति आत्मनस्तु कामाय लोकाप्रिया भवति नवारे देवानां कामाय देवाप्रिया भवति आत्मनस्तु कामाय देवाप्रिया भवति नवारे भूतानां कामाय भूताः प्रियाणि भवन्ति आत्मनस्तु कामाय भूतानि प्रियाणि भवन्ति नवारे सर्वस्य कामाय सर्वं प्रियं भवति आत्मनस्तु कामाय सर्वं प्रियं भवति. అర్థమైందా? కొంచెం కూడా కాలేదా? నవారే పత్యుకామాయ పతి ప్రియో భవతి. అమ్మగారు అయ్యగారులను ఇంటికి రాగానే పని పోతారు, ఉద్యోగానికో వ్యాపారానికి పోయి ఇంటికి రాగానే తొందరగానే కాళ్ళకు నీళ్ళు ఇచ్చి ఆ షెట్లు ఇప్పేసి ఏం కావాలో జాగ్రత్తగా చూసుకుంటారా. టీ టైం అయితే టిఫిన్ టైం అయితే భోజనం పెట్టి ఎంత జాగ్రత్తగా దేవుళ్ళని చూసుకుంటారు. పతి దేవో అంటారు అన్నరా, దేవుళ్ళని చూసుకుంటారు. అట్లా ఎందుకు చూసుకుంటారు అంటే ఆయన సంసారం ఆయన సంపాదించుకుంటే మేము మా పిల్లలము మంచిగా బతుకుతాము అని వాళ్ళ కోసం ఆయనను ప్రేమిస్తారట. నన్ను తింటే శాస్త్రం చెప్తున్నాం రోజులు. ఆయన సరిగా చూసుకుంటే మేము మంచిగా ఉంటాం, ఆయన బాగుంటే మేము బాగుంటాం. అంటే వీళ్ళ బాబు కోసం ఆయనను ప్రేమిస్తారంట. నవారే జయ కామాయ జయ ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ జయ ప్రియా భవతి. మరి అమ్మగారు కూడా అయ్యగారు ఏం కావాలంటే అడిగి గుడికి పోవాలండి, గుడి తీసుకుపోతారు, షాపింగ్ పోవాలండి, షాపింగ్ తీసుకుపోతారు, తీర్థయాత్ర తీసుకుపోతారు, బంగారం చేసి పెట్టినటువంటి బంగారం బండి కొనిపెట్టినటువంటి బండి కొనిపెడతారు. అమ్మో చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అనమాట. ఎందుకంటే ఆమె జాగ్రత్తగా చూసుకుంటేనే ఆ పిల్లలను ఆ సంసారాన్ని సరిగ్గా చూస్తున్నారు. ఏమి ఆమె సరిగ్గా చూడకపోతే కిటికీలకు మాటలు వస్తాయి, అక్కడ గిన్నెలకు మాటలు వస్తాయి, పొయ్యికి మాటలు వస్తాయి, ముఖ్యంగా చెంచలకు మాటలు వస్తాయి. అర్థమైందా? ఇప్పుడు భర్త భార్యను ఎందుకు ప్రేమిస్తారు అంటే తన కోసం అట. వాళ్ళు మంచిగా ఉంటే నేను బాగుంటానని తన ప్రీతి కోసం. ఆ విధంగా నవారే పుత్రాణం కామాయ పిల్లలను కూడా ప్రేమిస్తారు. ఎందుకంటే పిల్లలు పెద్దగా మనం చూస్తారు కదా, మనకు మంచిగా చూస్తేనే మనం చూస్తారు, లేకపోతే ఎట్లా చూస్తారు అని తన స్వార్థం కోసం పిల్లలను ప్రేమిస్తారట. ఆ విధంగానే ఏ కులాన్ని ప్రేమించినా నేను బ్రాహ్మణుని, నేను క్షత్రియుడిని, నేను వైశ్యుడిని, నేను శూద్రుడిని, నీ ఏ కులాన్ని ప్రేమించినా దానివల్ల తనకు ఉపయోగం ఉంది కాబట్టి కులాన్ని ప్రేమిస్తారంట. ఇంతెందుకు దేవతలను ప్రేమించినా కానీ దేవతలు బాగుండాలని దేవతలను ప్రేమిస్తావా? వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి వెంకటేశ్వర స్వామి నువ్వు బాగుండు, నీ భార్య బాగుండాలి, నీ పిల్లలు బాగుండాలి అని అర్థం పెడతావా? ఏం పెడతాం? నీ గొడవ ఏమైనా ఉండాలి, నీ భార్య భర్తలు గొడవ భార్య మేము బాగుండాలా, మేము బాగుండాలి. అంతకుముందే కండిషన్ పెడతాం. ఇప్పుడు దేవుడు ఈరోజు మన ప్రజ్ఞానంద స్వామి గారు పూజ చేయించాము. పూజ చేయించినప్పుడు శుభాభ్యాం శుభేశుభ్రహ్మూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞ వర్తమాన సంకల్పం చెప్పలేదా? చెప్పి ఏం చెప్పాడు? ఈ పూజ ఎందుకు చేస్తున్నామో నీకు తెలుసో తెలియదో జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ధన కనక వస్తు వాహన ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అని చెప్పలేదే? చెప్పిట డబ్బు సాగు డబ్బు చేసిపోయాడు. ఏమేమో అంత లీస్ట్ మొత్తం చదివేస్తాను అన్నమాట. నేను పూజ చేసేది నీకోసం కాదు, దేనికోసము? నా కోసం పూజ చేస్తున్నా. నవాహరే దేవారాం కామాయ దేవ
నవాలే భూతానాం కామాయ భూతాని ప్రియాన్ని భవంతి. నువ్వు ఆవును ప్రేమించినా, ఎద్దును ప్రేమించినా, కుక్కను ప్రేమించినా, పిల్లిని ప్రేమించినా, దేన్ని ప్రేమించినా నీ స్వార్థం. బర్రెని ఎంత మంచిగా చూసుకుంటారు. ఓయమ్మో, దానికి స్నానాలు చేయిస్తారు 3 పూటల. ఎందుకు చేయిస్తారు? పాలు మంచిగా ఇస్తుంది. ఆ విధంగానే ప్రపంచంలో కుక్కను ప్రేమించినా, పాలు ప్రేమించిన ఎందుకంటే ఇల్లు కావాలి కాస్తుంది, పిల్లిని ప్రేమించిన ఎందుకంటే ఎనకలు కావాలి కాస్తుంది. అది ఓయమ్మ, దేన్ని ప్రేమించినా తన కోసం. ఆత్మనస్తు కాయ ఆత్మనస్తు కామాయ ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. నువ్వు దేన్ని ప్రేమించినా ఆత్మ కోసం ప్రేమిస్తావు. ఆత్మ అంటే ఏదో చెప్పండి. నేను అనండి మీరు. నేను ఏమంటలేదు, కొంతమంది అయితే నోరే జరుగుతుంది. నేను నేనంటే ఏదో చెప్పండి. దాన్ని ఆత్మ. ఇప్పుడు సంస్కృతంలో ఆత్మ అంటారు, తెలుగులో నేను అంటారు. ఈ నేనంటే మరి నేనంటే మనకు తెలియదు. నేను శరీరం అని అనుకుంటాం. నేను శరీరం అనుకుంటాం. ఒక్కొక్కసారి నా శరీరం బాగలేదు అంటాడు, ఓసారి నేను బాగలేదు అంటాడు. నా శరీరం అంటారా అనరా? మరి నా శరీరం అన్నప్పుడు నువ్వు వేరే కదా. నా మనస్సు బాగలేదు, నా కొడుకు క్యాన్సర్ వచ్చింది, ఆరోగ్యం బాగలేదు, నా మనసు బాగలేదు, నా మనసు బాగలేదు అంటారు అమ్మగారు. మరి నీ మనసు అన్నప్పుడు నీ మనసు వేరు, నువ్వు వేరే కదా. నీదే ఇది కదా, నువ్వు కాదు కదా. ఆ విధంగానే మరి ఆత్మ అంటే ఏంటంటే నీ శరీరము, నీ మనస్సు, నువ్వు ఆత్మ అన్నమాట. నీ శరీరం ఆత్మ, నువ్వు కాదు, నీదే. నీ మనస్సు నువ్వు కాదు, నీదే, కానీ నువ్వు వేరన్నమాట. అందుకనే బ్రహ్మతం పరాధాన్యో. ఆ విధంగానే ముందు చెప్తారన్నమాట. దానికి ముందుకు పోయిన తర్వాత బ్రహ్మతం పరాధాన్యో అన్యత్రాత్మో బ్రహ్మవేద క్షత్రం పరాధాన్యో అన్యత్రాత్మో క్షత్రం వేద లోకాస్తం పరాధులు అన్యత్రాత్మో లోకాన్ వేద దేవాస్తం పరాధులు అన్యత్రాత్మో దేవాన్ వేద సర్వం భూతాని తం పరాధులు అన్యత్రాత్మో భూతాన్ వేద సర్వం తం పరాధాన్యో అన్యత్రాత్మో సర్వం వేద ఇదం బ్రహ్మ ఇదం క్షత్రం ఇమే లోక ఇమే దేవ ఇమాని భూతాని ఇదం సర్వం వేదయమాత్మ. అందరూ ఆత్మనే అన్నమాట. అందరూ బ్రాహ్మణుడు ఆత్మనే, క్షత్రుడు ఆత్మనే, వైశ్యుడు ఆత్మనే, శుక్రుడు ఆత్మనే, అందరూ ఆత్మే. ఆత్మకు భిన్నంగా ఎవరు లేరన్నమాట. ఎందుకంటే ఇప్పుడు బతుకున్న మనిషిని తీసుకుపోయి కానిస్టేబుల్ వేస్తే ఊరుకుంటారా? ఎవరన్నా ఊరుకుంటారా? ఎందుకు చెప్పండి. ఆత్మ బతికున్నది, ఆత్మ ఉన్నదన్నమాట. ఏ పనైనా అన్నిట్లా పిల్లిని చూడు, కుక్కలు చూడు, అన్నిట్లా నేను 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 అంటారంటే. బ్రాహ్మణుడు నేను అంటాడు, క్షత్రియుడు నేను అంటాడు, వైశ్యుడు నేను అంటాడు, శూద్రుడు నేను అంటాడు, యేసుక్రీస్తులు నేను అంటారు, ముస్లింలు కూడా నేను అంటారు, రాజకీయంలో నేను అంటారు, పశువు కూడా నేను అంటారు. తనకు కూడా నేనని ఉంటుంది కదా. నేను నా పిల్లలకు ఉంటుందా? పక్షులకు నేను అంటారు, చీమలకు నేను అంటారు, దోమలకు నేను. మొత్తం ఈ నేను అనేది ఉంది కదా, నేనే ఆత్మ, నేనే ఆత్మ అన్నమాట. ఆ ఆత్మ నుండే సృష్టి అంతా ఉత్పత్తి అనమాట. నా భాష్యం దాని శక్తి గ్రహణాయ దుర్దుభేస్తు గ్రహణే నా దుర్దుభ్యాగాలస్య శబ్దో గృహీత యథా శంఖస్యామాయమానస్య నా భాష్య శబ్దాన్ని శక్తి గ్రహణాయ శంఖస్య గ్రహణేన శంఖధమస్య శబ్దో గృహీత యథా వినాయే వాద్యమానాయ బాణాయ నా భాష్య శబ్దాన్ని శక్తి గ్రహణాయ వినాయే గ్రహణేన వినావాదస్య శబ్దో గృహీత. ఇప్పుడు మనం ఇళ్ళల్లో డోలుకలు వాయిస్తారు కదా, పెళ్లిళ్ళ పేరంటాల భజంత్రిలు వాయిస్తారు కదా డోలుక. ఆ డోలుక వాయించినప్పుడు చూడండి, శ్రీరాగానికి ఒక రకంగా వాయిస్తాడు, ఆ విధంగా కాంబోజు రాగానికి ఒక రకంగా వాయిస్తాడు. ఇక ఎన్ని రాగాలు ఉంటే అన్ని రకాలు వాయించరా? వాయించినప్పుడు మనకు ఆనందం అనిపిస్తుందా, అనిపించదా? కానీ అవి అన్నీ అయిపోయిన తర్వాత ఆడేముంటాడు, డోలుకు తప్ప ఏమైనా ఉంటుందా? డోలుకు నుండే వచ్చినాయి, కొంచెంసేపు ఉన్నట్టు అనిపించినాయి, మళ్ళీ ఎక్కడో బాగా అయిపోయినాయి అనమాట. టెన్షన్ అయిపోయినప్పుడు డోలుకునే బాగున్నాయి. ఆ విధంగా వీణ వాయిస్తారు. ఆ వీణ వాయించినప్పుడు ఎన్నో రాగాలు వాయిస్తే మనం తలకాయంతో ఊపుతుంటాం, అబ్బా ఏం బాగుంది ఏం బాగుంది ఏం బాగుందని. ఆడేముంది, ఆడ వీణ తప్ప ఏమి లేదు. వీణ నుండి అన్ని ఉత్పత్తి అయినాయి, అన్ని ఉన్నట్టు కనబడ్డాయి. ఆ విధంగానే మళ్ళీ దాంట్లోనే లైవ్ కదా. ఆ విధంగానే ఉండేది ఒకటే, ఇది ఆత్మ, ఆ పరమాత్మ. దాని నుండి ఈ సృష్టి అంతా ఉత్పత్తి అనమాట. భూమి కానీ, నీరు కానీ, అగ్ని కానీ, గాలి కానీ, వాయువు కానీ, సూర్యశక్తులు కానీ, సూర్యులు కానీ
కారణ శరీరం కానీ సృష్టి దాని మీద ఉత్పత్తి ఉన్నట్టు కనబడుతుంది, ఉన్నట్టు కనబడుతుంది. కొంచెం సేపు ఉంటుంది, మన ఏమైతుంది ఉండదా, మాయమైపోతుంది. ఎట్లా మాయమైపోతుంది అని మీ పేరేం పేరమ్మా? సూర్యుత. నీ 10వ తారీఖు చెప్పు అని అడుగుతూ, నీ 10వ తారీఖు పేరమ్మా? 10వ తారీఖు మరి ఉండడా ఆయన? లేకపోతే నువ్వు బయటికి వెళ్ళి వచ్చినావా? ఇక మరి అది కొంతకాలం ఉండింది, ఈ తాత కొంతకాలం ఉన్నాడు, మళ్ళీ ఏమైనా పోయినా పుట్టిండు, కొంతకాలం ఉన్నాడు, పోయినా పోలేదా? ఈ సృష్టి అంతా కలదే. మనకు కూడా డేట్ ఉంది, తెలియదు, డేటు ఉంది. ఏ డేటు? పోయే డేట్ అందరికి ఉందన్నమాట. అది ముందు డేట్ వేస్తాడు. ఈ సృష్టి అంతా అది కూడా ఆ డోలకుల నుండి శబ్దాలంతా ఉత్పత్తి అయి కొంతసేపు ఉండి మాయమైనట్టుగా మనం కూడా అంటే ఈ శరీరాలను కూడా కొంచెం సేపు ఉండి ఇట్లా కొంచెంసేపు ఉండి నీళ్ళలో పుట్టగల మాదిరిగా మళ్ళీ తిరిగి మాయమై మన స్వరూపంలో కలిసిపోతాయి అనమాట. అదే విషయం చెప్తున్నాడు అనమాట. ఈ సృష్టి అంతా ఈ రకంగా ఉన్నది. ఓ మైత్రేయి, ఇదంతా పరమాత్మ స్వరూపమే, పరమాత్మలోనే లయమైపోతుంది. సాయిక అని చెప్పి సాయథావా సర్వేషాం ఆపాదం సముద్ర ఏకాయనం. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కదా, నీళ్లు ఇప్పుడు బావులలో నీళ్లు ఉంటాయి, చెరువులలో నీళ్లు ఉంటాయి, కుంటలలో నీళ్లు ఉంటాయి, ప్రాజెక్టుల నీళ్లు ఉంటాయి. అవి ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి? ఆ నీళ్లు సమాధానం చెప్పండి. ఎక్కడ నుండి వచ్చాయి? వర్షం వల్ల. వర్షం వల్లనే కదా ఏంటంటే ఇంత. వర్షం ఎక్కడి నుండి వస్తుంది? అది మేఘాలు ఎక్కడి నుండి వస్తాయి? సముద్రంలో నుండి వస్తాయి. సముద్రం ఆవిరి మేఘాలు అయితే అంటేనా? నీళ్ళే వేరే ఆకారం ఉంటుంది, నీళ్ళే అవి, నీళ్ళే మేఘాలు, సముద్రమే నీరు. కాకపోతే చదవండి పుస్తకాలలో, గూగుల్లో కొట్టండి మేఘాలు చెప్తారు. ఆ నీళ్ళే మేఘాలు అయితే, ఆ మేఘాలే గాలికి వచ్చేసి వర్షం పడ్డాయి. ఆ వర్షం ఏమైందంటే కొన్ని కుంటలుగా, చిన్న కుంటలుగా, పెద్ద కుంటలుగా, బావులుగా, ఆ పెద్ద పెద్ద ప్రాజెక్టుగా, కొన్ని నదులుగా, ఎన్నో రకాలు అయినాయి అనమాట. మళ్ళీ ఈ నదులన్నీ ఇవన్నీ నీళ్ళు ఎక్కడ పోతాయి చెప్పండి? మళ్ళా సముద్రానికి పోతాయి. ఏడు పుట్టే దాంట్లోకి పోతాయా పోవా? మనం దేంట్లో పుట్టాము దాంట్లోకి పోతామా పోవా? అదే ఎంతో వాయుమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి యత్ప్రయక్షంతి సంతి తద్ బ్రహ్మ తద్ జిజ్ఞాసస్వ. ఎవరి చేయజరించు జగమెవ్వరిలో బలనందు లీనమై ఎవరి అందుడిందు పరమేశ్వరుడెవ్వడు. మూల కారణం వెవ్వడనాది మధ్యెవ్వడు. సర్వము తానయైన వాడెవ్వడు. వాడినాత్మ భౌనీశ్వరుడే శరణము వేడని ఎవరిచే జరించు. ఈ శరీరం ఎవరితో పుట్టింది? మన వల్లనే పుట్టింది. ఈ మనస్సు ఎవరితో పుట్టింది? మన వల్లనే పుట్టింది. ఈ సూర్యుడు ఎవరి వల్ల పుట్టిండు? మన వల్లనే పుట్టిండు అనమాట. ఇయం పృథివీ సర్వేషాం భూతానామదు అస్య పృథివ్యై సర్వాణి భూతాని వదు. యశ్చాయమస్మిన్ పృథివ్యాం తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయన అధ్యాత్మం శారీరస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహ యోయమాత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వో. మధుప్రాంతం వస్తుంది అనమాట. ఇది ఇయం పృథివీ, ఈ భూమి ఉంది కదా, ఈ భూమిని ఎవరు పుట్టించారు చెప్పండి? మనమే పుట్టించాం. మన అవసరానికి పుట్టింది. మనకు భోగం కావాలా? మనకు బీరకాయలు కావాలా, బెండకాయలు కావాలా, టమాటకాయలు కావాలా, పొట్లకాయలు కావాలా, పాలకూర కావాలా, పొట్టకూర కావాలా, జీలకర్ర కావాలా, ఆవాలు కావాలా, ఎన్నో రకాల కందిపప్పు కావాలా, పెసరపప్పు కావాలా. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? ఎక్కడి నుండి వస్తాయి? భూమిలో నుండే వస్తాయి. కాబట్టి మనకి భోగాన్ని ప్రసాదించడానికి మనకు మన వల్ల, మన కోసం మన వల్ల పుట్టింది అనమాట. మన కోసం పుట్టింది భూమి. మనం అందరం కలిసి భూమిని పుట్టించాం. ఈ భూమి ఏం చేసింది? మన శరీరాలను పుట్టించింది. మరి ఎందుకంటే ఈ భూమి నుండి తిన్న ఆహారం ఉంటుంది కదా, ఈ ఆహారం తల్లిదండ్రులు తింటారు. ఆ తిన్న ఆహారం ఏమైతుంది? కడుపులోకి పోతుంది. కడుపులోకి పోయి ఆ కడుపులో ఆ పేగులు పిసికి దాంట్లో నుండి రసం బయటకు వస్తుంది. రసం తిన్న అన్నరసం అంట. అన్నరసం బయటకు పోయి ఆ తిత్తి ఉంటుంది. ఇక గుడ్డు దగ్గర తిత్తి ఉంటుంది. ఆ తిత్తి జఠరాగ్ని ఉంటుంది. జఠరాగ్ని అది మంట మంటది. ఆ మంట మండగానే అది మరిగి
అది కొంత అన్ని విభాగాలు అయిపోతుంది. దాంట్లో ఉన్న రసం అనేది ఈ శరీరంలో కాళ్ళ కిందనో చేతుల కిందనో కళ్ళ కిందనో మెదడుకి ఏది కావాలో అంతా పోతుంది అనమాట. ఆ తిన్న అన్నం రసమై, ఆ రసం రక్తమై, ఆ రక్తం మాంసమై, ఆ మాంసం మజ్జ అంటే ఇప్పుడు ఎముకలలో గుజ్జు ఉంటుంది దాని మజ్జ అంటారు. దాంట్లో నుండి శుక్ల శోణితాలు తయారై ఆ శుక్ల శోణితాల వల్ల ఈ శరీరం తయారవుతుంది అనమాట. అంటే ఏమన్నట్టు తిన్న అన్నమే శరీరం అయినది. అర్థమైందా? తిన్న అన్నమే పరిణామం పొందుకుంటూ అన్నం రసము రక్తము, రక్తం మాంసము, మాంసం మధ్య నుండి శుక్ల శోణితాలు అవి రెండు కలిసి శరీరం అయిపోయింది. అంటే ఏమన్నట్టు భూమి ఆకారం పొందింది. భూమి మనం భూమి పుట్టిస్తే భూమి ఏం చేసింది? మనల్ని పుట్టించింది శరీరం అనమాట. అది దానికి తాత్పర్యం. కానీ భూమిలో ఏ ఆత్మ ఉండి నడిపిస్తుందో శరీరంలో అదే ఆత్మ ఉంది. భూమిలో ఉండే ఆత్మ వేరు, శరీరం నుండి ఆత్మ వేరు కాదు. ఎందుకంటే ఇది కూడా భూమే. ఈ అభిమావ సర్వేష భూతానాలు అసహమపాదం సర్వాణి భూతానిమదు యశ్చాయ వాసు తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయ మధ్యాత్మం రైతస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ స యోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఇమా ఆపహ. నీకు సముద్రాలు ఉన్నాయి కదా, సముద్రాలు ఎవరు పుట్టించుడు? మనం అనుకుంటారు ఎవరో బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, ఈశ్వరుడు కూడా ఆయన పుట్టించుదని శాస్త్రం అనుకోదు. మనం అందరం కలిసి మన కోరిక మేరకు అది పుట్టిందట. మనకు నీళ్ళు కావాలి కదా, మరి శరీరం బతకాలంటే నీళ్ళు కావాలి కదా. నీళ్ళు లేకపోతే ముందే చెట్టు చేపలు వస్తాయి, ఆ కళ్ళు ఆవాలు మిరియాలు అని వస్తాయి, అప్పటికి జీలకర్ర మెంతులు ఆవాలు వస్తాయి, రావు కదా. నీళ్ళు కావాలి. ఈ శరీరంలో కూడా 80% నీళ్లు ఉంటాయి. మన అవసరం కోసం మనం అందరం కలిసి భూమిని పుట్టించినాము. ఆ భూమి మనల్ని పుట్టించింది మరి. ఎందుకంటే ఈ శరీరంలో నీళ్లు ఉంటాయి కదా, ఈ శరీరం శుక్ల శూన్యతాలు నీళ్ళే కదా. కాబట్టి ఈ మనమేమో నీళ్ళను పుట్టిస్తే నీళ్ళేమో మన శరీరంలో ఉన్న నీళ్ళను పుట్టించింది అనమాట. ఆ నీళ్ళల్లో ఉండే ఆత్మ ఈ శరీరంలో ఉండే నీళ్ళల్లో ఆత్మ వేరు వేరు కాదు. ఆ నీళ్ళలో ఏ ఆత్మ ఉందో ఈ శరీరంలో నీళ్ళలో ఉండే అదే ఆత్మ. ఈ విధంగా బయట ఏమేమి ఉన్నాయో భూమి కానీ, నీళ్లు కానీ, అగ్ని కానీ, గాలి కానీ, వాయువు కానీ, ఆకాశం కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, ఆ విధంగానే దిక్కులు కానీ, ఆ విధంగానే పైన మేఘాలు కానీ, ఆ విధంగానే సత్యం కానీ, ధర్మం కానీ, మానుషం కానీ, ఆ విధంగానే మనస్సు కానీ, బయట ఏమేమి ఉన్నాయో అవన్నీ మన కోసమే పుట్టినాయి, మన ద్వారానే పుట్టినాయి. వాటితోటి మన శరీరాలు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం తయారైంది. దాంట్లో ఏమున్నదో దీంట్లో అదే ఉన్నది, దీంట్లో ఏమున్నదో దాంట్లో అదే ఉన్నది. దాంట్లో ఉండే ఆత్మ వేరు, దీంట్లో ఉండే ఆత్మ వేరు కాదు. దాంట్లో ఏ ఆత్మ ఉందో దీంట్లో కూడా అదే ఆత్మ ఉంది. ఆ ఆత్మే మనము అని దీంట్లో చెప్తారు అన్నమాట. తర్వాత మాత్రాల అయనంతి సర్వేషాం భూతానామదు అస్యాగ్నే సర్వాణి భూతానిమదు యశ్చాయమస్మిన్నగ్నో తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయ మధ్యాత్మము వాంగ్మయ తేజోమయో అమృతమయ పురుషో అయమేవ స యోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. అయం వాయు సర్వేషాం భూతానామదు అస్య వాయో సర్వాణి భూతానిమదు యశ్చాయమస్మిన్ వాయో తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయ మధ్యాత్మకం ప్రాణస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ స యోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఇదం సర్వం. ఇమాదిశ సర్వేషాం భూతానామదు ఆసాం దిశాం సర్వేషాం భూతానామదు ఏషామాసు దిక్సు తేజోమయ అమృతమయ పురుషో యశ్చాయ మధ్యాత్మకం శ్రౌత్రః ప్రాణస్మృతః తేజోమయ అమృతమయ పురుషో అయమేవ స యోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. అయమాదిత్య సర్వేషాం భూతానామదు అస్య ఆదిత్యస్య సర్వాణి భూతానిమదు యశ్చాయమస్మిన్ ఆదిత్యే తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయ మధ్యాత్మకం చాక్షుషస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ స యోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. అయమాకాశ సర్వేషాం భూతానామదు అస్య ఆకాశస్య సర్వాణి భూతానిమదు యశ్చాయమస్మిన్ ఆకాశే తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయ మధ్యాత్మకం మధ్యాకాశస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ స యోయమాత్మా ఇదమృతం
ఇదం బ్రహ్మ ఇదం సర్వం అయం చంద్ర సర్వేషాం భూతానామదు అస్య చంద్రస్య సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ చంద్రే తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయమధ్యాత్మకం మానసస్తేజోమయో అమృతమయ పురుషో అయనేవ సహ యోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం అయం స్తనేత్రో సర్వేషాం భూతానామదు అస్య స్తనేత్రో సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ స్తనేత్రో తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయమధ్యాత్మకం సౌవరస్తేజోమయో అమృతమయ పురుషో అయనేవ సహ యోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం అయం సత్య సర్వేషాం భూతానామదు అస్య సత్యస్య సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ సత్యే తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయమధ్యాత్మకం సాత్యస్తేజోమయో అమృతమయ పురుషో అయనేవ సహ యోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం అయం ధర్మ సర్వేషాం భూతానామదు అస్య ధర్మస్య సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ ధర్మే తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయమధ్యాత్మకం ధర్మస్తేజోమయో అమృతమయ పురుషో అయనేవ సహ యోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. అయ్యా మధ్య డిస్టర్బ్ చేయకూడదు. ఉపన్యాసం జీవితంలో విక్షేపం అంటున్నారు. అర్థమైందా? దీన్ని చూస్తున్నారు అది కంటికి అంత గుర్తున్నారు. అయం మాంస సర్వేషాం భూతానామదు అస్య మాంసస్య సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ మాంసే తేజోమయో అమృతమయో పురుషో యశ్చాయమధ్యాత్మకం మాంసస్తేజోమయో అమృతమయ పురుషో అయనేవ సహ యోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం అయమాత్మా సర్వేషాం భూతానామదు అస్యాత్మనః సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ ఆత్మని తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయమధ్యాత్మకం ఆత్మా తేజోమయో అమృతమయ పురుషో అయనేవ సహ యోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. దాని తర్వాత సభా అయమాత్మా సర్వేషాం భూతానామధిపతి సర్వేషాం భూతానాం రాజా తద్యథ రతనాభోచరదనేమో చ సర్వే సమర్పితాః ఏవమేవాస్మిన్ ఆత్మనే సర్వే లోకాః సర్వే దేవాః సర్వాణి భూతాని సమర్పితాః. ఎవరు అర్థమైందా? ఎక్కడ అంత విశాలమైన ఆత్మ, అంత విశాలమైన ఆత్మ నేను ఎంత అంటే ఇంతే అంటాడు. ఇంతే నేను ఇంతేనయ్యా, నేను ఇంతే, నాకు ఇంతే, నాకు 150 గజాల ఇల్లు, 250 గజాల ఇల్లు, నాకు ఒక భార్య, నాకు ఒక భర్త, నాకు 4 పిల్లలు, ఇదో నాకు 10 కోట్ల ఆస్తి, 50 కోట్ల ఆస్తి, 100 కోట్ల ఆస్తి, 1000 కోట్ల ఆస్తి, నేను ఇంతే. ఆ పక్క కాంపౌండ్ వాళ్ళ ఏం పెడితే షార్ట్ కొడుతుంది, మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చినామన్నాడు. ఈ విధంగా నేను ఇంతే అంటాడు అనమాట. మనం ఇంతే, కానీ ఇంతే కాదు. ఈ శరీరంలో నువ్వు ఉన్నావు, కానీ ఈ శరీరంలో నువ్వు ఉండవు కరెక్ట్, కానీ అన్ని శరీరాలు ఉండేది నువ్వే. ఈ మనసులో నువ్వు ఉన్నావు నీదే, అన్ని మనసులు కూడా నీవే అన్నమాట. ఈ ప్లాట్ నీదే, కానీ అన్ని కూడా నీవే. సర్వాత్మ కావాలి. నువ్వు ఇప్పుడు ఏకాత్మైనవు. ఈ శరీరం ఎంత ఉన్నావో అంతే అయినవు, నీ ఫ్యామిలీ ఎంత ఉన్నావో అంతే అయినవు, నువ్వు ఎంత ఉన్నానని అనుకుంటున్నావు అంతే అయినవు, కానీ నువ్వు అంత లేవు అని చెప్తున్నాడు అనమాట. నువ్వు చాలా పెద్దనయ్యా బాబు. భూమికి అధిపతివి నువ్వే, నీళ్ళకి అధిపతివి నువ్వే, అగ్నికి అధిపతివి నువ్వే, గాలికి అధిపతివి నువ్వే, సూర్యుడికి చంద్రుడికి అధిపతివి నువ్వే, 14 లోకాలకు అధిపతిని కూడా నీవే. నీ ఆధారం చోటనే సృష్టి అంతా నడుస్తున్నది. రథనేమోచ అలా సర్వే సమర్పిత. ఎద్దుల బండి ఉంటది కదా, ఎద్దుల బండికి చక్రం ఉంటది, చక్రానికి ఒక నాలి ఉంటుంది. ఆ నాలికి నిలువు కర్రలు ఉంటాయి, అడ్డకర్రలు ఉంటాయి. ఈ కాలం పిల్లలకు తెలుసు తెలుగు అవి. ఇప్పుడు ఆ నిలువు కర్రలు కూడా అడ్డకర్రలు దేని ఆధారం మీద ఉన్నాయి? ఆ పైన బొడ్డు ఉంటుంది కదా మధ్య, దాని బొడ్డు ఆధారం ఉన్నట్టుగా ఈ సృష్టి అంతా కూడా మన ఆధారం మీదనే ఉన్న, మనం అంటే మన ఆధారం మీదనే సృష్టి అంతా నడుస్తున్నది. ఈ సృష్టికి అంతా మనమే బొడ్డు. ఈ సమస్త లోకాలు, ఈ సమస్త దేవతలు, ఈ సమస్త 84 లక్షల రకాల ఈ శరీరాలన్నీ కూడా మనకే సమర్పితమై ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. అంత విశాలమైన ఆత్మస్వరూపాన్ని మనము గురువు దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. దీని మధుకాండ అంటారు. ఇదం వై తన్మధు దద్యంగా ధర్వణం అశ్విభ్యామువాచ. అశ్విని దేవతలకు దద్యంగుడని కృషి ఈ మధుని ఉపదేశించింది అనమాట. ఇది చాలా రహస్యమైనటువంటి విద్య.
ఈ విద్య ఎట్లాంటిదంటే చిన్న మనిషిని బ్రహ్మాండానికి అధిపతి చేస్తుంది. చిన్న మనిషి మనం ఉండేది ఇంత అనిపిస్తాం కదా, నీకు బ్రహ్మాండానికి అధిపతి చేస్తుంది. అప్పుడు సూర్యుడికి అధిపతి ఉంటే, చంద్రుడి అధిపతి ఉంటే, 14 లోకాలకు అధిపతి అయ్యి బ్రహ్మాండాధిపతి అయి బ్రహ్మమైతం అన్నమాట. అంత విశాలమైన జ్ఞానాన్ని పొందేది మానవ శరీరం. ఈ మానవ శరీరంలో అట్లా బ్రహ్మాండాలు అంత జ్ఞానం ఉన్నదన్నమాట. ఆ జ్ఞానాన్ని సంపాదించుకుని ఆ జ్ఞాన స్వరూపాన్ని పొంది సృష్టి లోపల నువ్వే ఉన్నావు, సృష్టి బయట కూడా నువ్వే ఉన్నావు, సృష్టి కూడా నువ్వే ఉన్నావు అన్నమాట. ఈ విశాలమైనటువంటి జ్ఞానం అనేది, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మన ఉపనిషత్తుల్లో ఉన్నది, భగవద్గీతలో ఉన్నది. కానీ భగవద్గీతలో నీకు ఇంత విశ్లేషణగా ఉండదు, దాంట్లో సూక్ష్మంగా ఉంటుంది అనమాట. దాంట్లో ఉండేది కరెక్ట్ బీజ రూపేణ ఉంటుంది. కానీ ఆ భగవద్గీత జ్ఞానం నుంచి గురువు దగ్గర కూర్చొని ఉపనిషత్తులో సమన్వయం చేసుకొని మనం బతికుండగానే నేను ఆత్మను, ఇప్పుడు నేను ఆత్మనని నీకు అనిపిస్తుందా చెప్పండి? ఏమనిపిస్తుంది? ఏది ఉంటే కదా అనిపిస్తుంది, అంతేనా? నువ్వేమంటే నేను లక్ష్మణ్ అంటుంది, నువ్వేమంటే సునీత అంటుంది కదా, సునీత అంటుంది, నువ్వేంటే పాండ్రంగా, నువ్వేంటే శ్రీ. అది కాదు, అసలు నువ్వెవరు, నీకు జ్ఞానం ఉందా? లేదు. అంటే అది బాగా ఉందన్నమాట. ఇంకా అంటే ఆ జ్ఞానం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. సంసారంలో కొంతకాలం ఉండాలి, తప్పదు. సంసారంలో కొంతకాలం ఉన్న తర్వాత సంసారాన్ని పక్కన పెట్టేసి మనం వానప్రస్థం అంటే గురువు సన్నిధానంలో కూర్చొని ఈ శరీరము ఏంటిది, మనస్సు అంటే మనం ఏంటిది, మెకానిజం శుభ్రంగా తెలుసుకొని బతికుండగానే మనం ఏం చేసేది, ఎక్కడున్నోళ్ళు అక్కడే, ఎక్కడున్నోళ్ళు అక్కడే ఆత్మసాక్షాత్కారాన్ని పోదొచ్చి ఇక్కడక్కడ తిరగాల్సిన అవసరం ఏం లేదనమాట. ఆ విషయం తెలుసుకోవాలి, అవగాహన పొందాలా అని మన ఉపనిషత్తులు వేదాలు బోధిస్తున్నాయి. అందుకోసమే సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు మరి ఆయన కేరళలో పుట్టి మన ఆంధ్రదేశానికి వచ్చి 12 సంవత్సరాలు తపస్సు చేసి మరి మాలాంటి సన్యాసులు కొన్ని వేల మందిని తయారు చేసిన మహానుభావుడు అనమాట. ఎందుకంటే మీలాంటి వాళ్ళకు జ్ఞానోపదేశం చేయాలి. ఈ మంత్రాలు ఎవరైనా విన్నారా చెప్పండి? ఇప్పుడు పుట్టిన తర్వాత ఎవరైనా ఉన్నారా? విన్నారా? శ్రీనివాస రెడ్డి విన్నాడు, దమయంతి తిన్నారు, ఇద్దరే నాకు తెలిసిన తిన్నారు. మిగతా వాళ్ళు ఎవరు ఇల్లే ఈ మధుకాండ అనమాట. ఇది ఎన్ని జన్మల పుణ్యం ఉంటే ఈ మంత్రాలు వినగలుగుతారు, ఈ జ్ఞానం నేర్చుకోగలుగుతారు. దానికి వేదిక విశ్వనాథ క్షేత్రం పరాశరాశ్రం వేదిక అయిపోయి నెల యజ్ఞాలు జరిగి ఇట్లాంటి బ్రహ్మాండమైన ఈ ఆత్మజ్ఞానం అనేది మీరు వినగలుగుతున్నారంటే మీరు ఎంతో అదృష్టవంతులు. నిజంగా చెప్పుకోవాలంటే ఎంతో అదృష్టవంతులు. మరి ఇప్పుడు గీతా కార్యక్రమాన్ని మనం సాగిస్తాం. ఓం తత్సత్.